బిగ్ బాస్ ఇష్యూస్ అన్నిటి మీద మనతో పాటు మాట్లాడడానికి సీఏ బోస్ గారు ఉన్నారు. మాట్లాడదాం. అన్న నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు? ఫైన్. లేటెస్ట్‌గా డెకాయిట్ రిలీజ్ అయింది. మంచి సక్సెస్ కూడా అయింది. చాలామంది చూసారు. మీరు కూడా చాలా సేపు కూడా అంటే దాంట్లో ఈజీగా బోస్ గారు అంటే ఒక ఐడెంటిఫై అనేది వచ్చింది. సో చాలామంది ఇప్పుడు ట్రెండ్ ఏంటంటే బిగ్ బాస్ మనందరికీ తెలిసిందే నడుస్తుంది. సో అక్కడి నుంచి ఏమన్నా ఆఫర్ వచ్చిందా? వస్తే బోస్ గారు వెళ్తారా? లేరా? అసలు బిగ్ బాస్ పైన ఆయన ఒపీనియన్ ఏంటి అసలుకి? ఒకప్పుడు నాగార్జున గారు బిగ్ హ్మ్. బాస్ హోస్ట్ అవ్వకముందు హ్మ్. బిగ్ బాసా హ్మ్. అదేంటని ఏదో నెగిటివ్ కమెంట్ ఉంది. హ్మ్. తర్వాత ఆయనే హోస్ట్ చేశారు. అవును. తర్వాత అవునా? ఆయనే చేశారు. ఆ ట్రోల్స్ పడ్డాయి మీమ్ అవును. పేజెస్ లో. హ్మ్. రేపు నాకు కూడా ఇదే పడిద్దేమో. ఎందుకు? అంటే నేను వెళ్ళను లైఫ్ లో. ఐ డోంట్ వాంట్ గో టు బిగ్ బాస్. హ్మ్. అంటే అలా మిగతా వాళ్ళలాగా నాకు కెరీర్ ఇది కాదు. అంటే హ్మ్. చాలా మంది ఏంటంటే కెరీర్ యాక్టింగ్ కెరీర్కి వస్తారు. అవును. ఫేమస్ అయితే నాకు ఫ్యూచర్ బాగుంటుందని చెప్పి ఫేమస్ అవ్వకపోతే వెంటనే బిగ్ బాస్కి వెళ్ళడం, లేకపోతే వాళ్ళకి వచ్చిన కొంచెం అటు ఇటుగా చేసి వెళ్ళడం, వెళ్ళి అక్కడ ఫేమస్ అయ్యాక బయటకు వచ్చి షోస్ అవును. అటెండ్ అవ్వడం, లేకపోతే ఏదైనా గేమ్ షోస్ వాటికి వెళ్ళి రెమ్యూనరేషన్ రావడం, ఓపెనింగ్స్ చేసుకుని చేస్తాం. హ్మ్. దే ట్రై టు బిల్డ్ దేర్ కెరీర్ అరౌండ్ ఇట్. అవునవును. నాది అది కాదు. బీయింగ్ చార్టర్డ్ అకౌంటెంట్, హ్మ్. ఓన్ స్టార్ట్అప్ పాస్ జాబ్స్ ఉండడం వల్ల ఐ హ్యావ్ మై ఓన్ వే ఆఫ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్. నాకు అది కాదు. హ్మ్. నేను అది వెళ్తేనే, నేను ఫేమస్ అయితేనే నా కెరీర్ బెటర్ అనేది మైండ్ సెట్ నాకు లేదు. అలాగే నేను సినిమాలు చేయాలనేది ఇట్స్ నాట్ అబౌట్ ఎర్నింగ్ కోసం కాదు. టు టెల్ ఏ బెటర్ స్టోరీస్ ఇన్ యూనో మంచి స్టోరీస్ చెప్పాలి. హ్మ్. మనది కూడా మలయాళం ఫిల్మ్ మేకింగ్ ఎలా ఉందో, లేకపోతే ఒక కొరియన్ ఫిల్మ్ మేకింగ్ ఎలా ఉందో, దట్ కైండ్ ఆఫ్ హానెస్ట్ మూవీ స్టోరీ టెల్లింగ్ ఉండాలి మన దగ్గర, ఇంటెన్సిఫైడ్ ఉండాలనే ఉద్దేశంతో మై జర్నీ ఇస్ దేర్. సో హ్మ్. నేనైతే లైఫ్లో, ఎందుకంటే హ్మ్. ఇది డిజిటల్ కెమెరా ముందు కెమెరా కదా, చెప్తున్నారు. ఫర్ ఎవర్ ఉండిపోద్ది ఇది రికార్డు. అవును. అవును. సో నేనైతే లైఫ్లో నాకు తెలిసి 99.99% ఎక్కడో 1% ఉందా లేదు. మరి? అంటే ఎళ్ళను. మేబీ బిగ్ బాస్ లాంటి ఇంకొకటి వచ్చిందనుకో, ఇది కూడా అలాగే ఉందని అంటారేమోనని. హ్మ్. హ్మ్. సో హ్మ్. నన్ను కూడా ఎవరికైనా పిలిచారు గెస్ట్ ఏదైనా బిగ్ బాస్ షోకి, ఏదైనా గెస్ట్ ఈ రోజు చిన్న మూవీ అండి, రేపు పొద్దున అవును. ఒక మంచి మూవీలో పెద్ద మంచి మూవీ క్యారెక్టర్ పడొచ్చు. చేశాను అనుకోండి, హ్మ్. బిగ్ బాస్ ప్రమోషన్కి వెళ్ళాను అనుకోండి, అవునవును. నన్ను "ఏరా ఆ రోజు ఎలా అన్నా" నన్ను నా మీద ట్రోలేస్తారుగా. ఆ! ఇవాళ రేపు ఎవరు దొరుకుతారని చూస్తా. అవును. చిన్న అవును. పెద్ద తేడా లేదు. హ్మ్. నువ్వు సీఎంవా పిఎంవా తేడా లేదు. హ్మ్. ఎవరిని పడితే ఏకిపడేస్తున్నారు మీమ్స్. అవును. దొరికినప్పుడు దొరికిన, ఈ రోజు దొరకపోవచ్చు, ఈ రోజు నేను ట్రెండ్లో లేకపోవచ్చు, ఆ! రేపు పొద్దున్న రోజు ఏదో ఒక విషయంలో ట్రెండ్ అయ్యాను అనుకోండి, అవును. ఈ వీడియో బయటకి తీస్తారు. ఎరా బోసు, ఆ రోజు నువ్వు బిగ్ బాస్కి వెళ్ళిన ఏదో బిల్డప్ కొట్టే, ఈ రోజు నీ సినిమా ప్రమోషన్ మాత్రం బిగ్ బాస్ కావాల్సి వచ్చిందా హ్మ్. హ్మ్. అన్నారు అనుకోండి. హ్మ్. సో అట్లా ఏమైనా వెళ్తానేమో కానీ ప్రమోషన్ టు సీ సో దట్ కంటెస్టెంట్‌గా మాత్రం అయితే ఎళ్ళరు. కంటెస్ట్ని వెళ్దండి. అట్స్ యాక్చువల్లీ బిగ్ బాస్ అంటే ఫస్ట్ 2, 3 సీజన్ చూసినట్టున్నాను. హ్మ్. ఇట్స్ ఏ పర్సనల్ డెవలప్మెంట్ షో యాక్చువల్లీ. హ్మ్. హ్మ్. కానీ రాను రాను క్రింజ్ అయిపోయింది. బాగా. కంటెంట్ క్రింజీ, కంటెస్టెంట్స్ ఆర్ క్రింజీ హ్మ్. అండ్ యూజ్‌లెస్. వాల్యుయేషన్ కంటే కూడా, అంటే మీరు ఎంట్రీ అయినప్పుడు ఎలా ఉన్నారో, ఎగ్జిట్ అయితే ఎలా ఉన్నారో, డిఫరెంట్ డిఫరెంట్ మనస్తత్వాలతో మీరు కలిసినప్పుడు, కెమెరాస్ చూస్తున్నప్పుడు, లేనప్పుడు ఎలా బిహేవ్, అది కొన్నాళ్ళు నార్మల్ కాన్షియస్‌నెస్ ఉంటది. ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ తెలియకుండా మన క్యారెక్టర్ ఎలా ఉందనేది బయటకొచ్చేస్తుంది. ఓట్లు బట్టి డిసైడ్ అవుద్ది. నీ క్యారెక్టర్ కరెక్టా కాదా? హ్మ్. అందులో మిగతా వాళ్ళ క్యారెక్టర్‌లో మంచి ఏంటి తీసుకోవాలి నువ్వు. నీలో ఉన్న చెడేంటి తీసేయాలి ఏంటనేది అది నీకు డిసైడ్ అవుతది. హ్మ్. బికాస్ ఆఫ్ ఓటింగ్, బికాస్ ఆఫ్ కమెంట్స్. సో నువ్వు బిహేవ్ చేసే విధానంతో యూ కెన్ చేంజ్ ఫ్రమ్ ఏ రాంగ్ పర్సనాలిటీ ట్రైట్స్ నుంచి తీసేసి హ్మ్. యూ కెన్ చేంజ్. ఓహో! దిస్ ఇస్ హౌ వీ షుడ్ బి లివింగ్ ఇన్ అవర్ సొసైటీ అనే లాజికల్‌గా స్టార్టింగ్‌లో ఉండేది. హ్మ్. మంచి కంటెస్టెంట్స్ ఉన్నప్పుడు. రాను రాను క్రింజ్ కంటెంట్స్, కెమెరా అవేర్‌నెస్ ఎక్కువ పెరిగిపోయి, నేను ఫేమస్ అయిపోవాలి, విన్నర్‌ని అయిపోవాలి, కనీసం ఏదో ఒకటి చేయాలి, నేను ఎప్పుడు నా మీద కంటెంట్ ఫోకస్ రావాలని చెప్పి అందరికి అవేర్‌నెస్ వచ్చేసింది, వెళ్ళిపోయే వాళ్ళందరికీ. హ్మ్. సో ఎట్లా పడితే అట్లా మాట్లాడడం, ఏది పడితే అది చేయడం, ఎంతవరకు పడితే అది చేయడం. అబ్బా! వద్దులేండి, అది క్రింజ్ అయిపోయింది. ఐ హ్మ్. రియల్లీ హేట్ దెమ్. దేర్ ఆర్ ఓకే. పాజిటివ్స్ బట్ నెగెటివ్స్ ఆర్ టూ మెనీ. ఓకే. అంటే ఇప్పుడు మేజర్‌గా ఏంటంటే చాలా మందికి అంటే క క్రియేట్ చేసుకో అంటే కెరియర్ క్రియేట్ చేసుకోవడానికి చాలా చాలా మంచి ఆపర్చునిటీ అని కూడా చాలామంది అంటున్నారు. ఈవెన్ కామనర్స్ కూడా ఆపర్చునిటీ ఇస్తే కొన్ని వందల వేల మంది కూడా వచ్చారు కదా! అది దాని మీద ఏంటి ఎంగేజ్‌మెంట్ మరి? పెంచడానికండి. ఏం ఆపర్చునిటీ చెప్పండి. హ్మ్. ఐ థింక్ సీజన్ 2 3లోనో కామనర్స్ కూడా ఒక ముగ్గురు పంపించారు, నాలుగు గుర్తుందా? ముగ్గురు పంపించారు. ఏరి మనం అయిపోతారు, కెరీర్ అవుతాయి అనేది భ్రమ అండి. హ్మ్. ఏం లేదు. అంతెందుకు, తెలిసిన సెలబ్రిటీసే ఎళ్లారు కదా! హ్మ్. ఇన్ని సీజన్ 8, 9 సీజన్సా అయినాయి. బిగ్ హ్మ్. బాస్ సీజన్ అవును. 10 అయినాయా? ఇప్పుడు సీజన్ 10 ఇప్పుడు రాబోయేది. 10 సీజన్స్‌లో హ్మ్. వచ్చేది 10థ్ 10 సీజన్. సీజన్స్ మొత్తంలో హ్మ్. 1 నుంచి పోల్చుకుంటే ఇప్పుడు దాకా అండి, హ్మ్. ఎంతమంది బిగ్ బాస్‌కెళ్ళాక బయటకొచ్చి సూపర్ స్టార్‌లయ్యారు. హ్మ్. ఉన్నది పోగొట్టుకోవడమే గానీ హ్మ్. వచ్చింది లేదు. ఒకళ్ళో ఇద్దరో కొంచెం ఫేమస్. అది శివాజీ గారు రీసెంట్‌గా కొంచెం మంచి క్యారెక్టర్‌లు పడుతున్నాయి. అవును. మనోడు 'రవికృష్ణ' రవికృష్ణ అన్న. విజయవాడ. యాహ్! యాహ్! ఐ నో హిమ్ పర్సనల్లీ ఆల్సో. అతను కూడా మంచి క్యారెక్టర్‌లు పడ్డాయి సినిమాలో. హ్మ్. లీడ్‌గా మొన్న 'దండోరా' పడింది. అవును. 'దండోర', అలాగే 'విరూపాక్ష'. వీళ్ళిద్దరు తప్పితే హ్మ్. మిగతాలందరూ ఏదో ఓపెనింగ్ ఒకటి, ఒక గేమ్ షోలో పిలవడం ఒకటి, హ్మ్. అంతే తప్పితే అల్టిమేట్‌గా మీరందరూ, అంటే ఈ ఆర్టిస్టులు ఎవరైనా ఏంటి, అవును. ఏదైనా కంటిన్యూయస్‌గా ఏదైనా సీరియల్ యాక్టింగో,
హీరోగా హీరోయిన్ అవుదామనో ఉమ్, లేకపోతే మెయిన్ లీడ్గా చేద్దామని వస్తారు కదా. అవును. ఎంతమంది ఉన్నారు, ఒకళ్ళిద్దరికి బయటకు వచ్చాక ఒక మూవీ 2 మూవీ పడతాయి. ఉమ్, ఎందుకు ఆ క్రేజ్ ఆ ఉందనుకో క్రేజ్ వల్ల. ఉద్దేశంతో ఎవరో వస్తారు, డబ్బులు పెట్టడానికి వస్తారు. ఉమ్, పాపం సోహెల్ అన్న ఏమాడు, అవును. అసలు సోహెల్ పరిస్థితి. పాపం సోహెల్ అన్న అవును. ఏమాడు, ఉమ్, అంత ఫేమస్ అయ్యాడు, ఏంటి పరిస్థితి. ఉమ్, ఆ బిగ్ బాస్ సోహెల్ టైంలో బిగ్ బాస్ విన్నర్ అతని పేరు ఏంటి, సెలూన్ కూడా ఓపెన్ చేశాడు మణికొండలో. ఉమ్, విజయ్ సన్ని. సన్నీ సన్నీ ఏమాడు. ఉమ్, అంటే వాళ్ళకి ఇంకేదో రకంగా కెరీర్ సెట్ చేసుకుంటారు, ఫేస్ ఫెమిలారిటీ పెరిగాక ఇంకో రకంగా కెరీర్ సెట్ చేసుకుంటారు. ఉమ్, బట్ మనం అనుకున్న ఈ సినిమా కెరీర్ ఎవరికన్నా వచ్చిందా, ఎవరికి రాదు. ఉమ్, ఇట్స్ ఓన్లీ టు బికమ్ ఎవర్ ఫేస్ ఫెమిలియారిటీ తప్పితే అందులో ఐ డోంట్ సీ ఎనీ. అండ్ ఆల్సో మన యూత్కి ఉపయోగపడేది కాదండి. ఉమ్, ఏదో ఒక షో ఎంగేజ్ చేయడానికి ఒక రకరకాల షోలో ఇది ఒక షో, మోర్ పాపులర్ షో అంతే. ఉమ్. కామనర్స్ వెళ్తున్నారు కదా, సో దాని మీద ఏం చెప్తారు? వేస్ట్ అండి ఇది. అనవసరం కొంతమంది ఇద్దరు ముగ్గురిని ఎక్కడో చూశాను, నేను ఇన్స్టాగ్రామ్లోనే ఎక్కడో కొన్ని వీడియోస్ చూశాను, కామనర్స్గా వచ్చి వాళ్ళ గురించి చెప్పడం ఏదో, ఉమ్, ఉమ్, అదో రకమైన యాంగిల్. బట్ ఇట్ ఇస్ నాట్ యూస్ఫుల్ ఫర్ దెమ్. అసలు ఎవరో ఫేమస్ అవుతారండి. ఫర్ ఎగ్జాంపుల్ క్రికెట్ మ్యాచ్లో సడన్గా కెమెరామెన్ ఒక అమ్మాయిని చూపిస్తాడు, అవును. అవునా, అవును. ఆ అమ్మాయి ఎలాగ ఉంటుంది, అందంగా ఉంటుంది. ఉమ్. 5,000 ఉన్న ఫాలోవర్స్ కాస్త 5,00,000 అది ఫాలోవర్స్. మొన్న లేటెస్ట్ గా మనం చూసాం. ఉమ్, అది ఓవర్ నైట్ ఒక సక్సెస్ వచ్చాక దాన్ని హౌ డు యూ యూటిలైజ్ దెమ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఉమ్, అలా కొంతమంది దేర్ లైఫ్ టర్నింగ్ అయింది అనుకోండి, వాళ్ళు నాకు లైఫ్ టర్నింగ్ అయిందండి, కానీ ఎంతమంది ట్రైన్ అవుతుంది ఓవర్ పీరియడ్ ఆఫ్ 10 yearsలో. అలా కామనర్స్కి నెక్స్ట్ 10 years కూడా అనుకుందాం, ఉమ్, ఎంతమంది కామనర్స్ లోపలికి వెళ్తారు, అందులో ఎంతమంది ఫేమస్ అవుతారు, 20-30 మంది, ఉమ్, అవునా, చెప్పండి. 20-30 మందికి బెనిఫిట్ అయ్యే షోలో ఉమ్, హౌ మచ్ యూస్ఫుల్ ఫర్ ఇంతమంది ఫాలోవర్స్. ఉమ్. మనం మాట్లాడుకుందాం బ్రో, ఇవన్నీ ఇగో ఒకప్పుడు లాగా డిప్లొమసీగా మాట్లాడదాం అనేది రోజులు పోయినాయి. ఓకే, ఓపెన్ గా మాట్లాడు. అంటే కొంచెం మనం హానెస్ట్గా మాడుకొని అసెస్ చేసుకొని మంచా చెడు అనేది కొన్నిసార్లు దిశా టీవీ నుంచి సైడో లేకపోతే యాజ్ ఏ నీ సైడ్ నుంచో నా సైడ్ నుంచో మనం హానెస్ట్గా మాడుకుంటే మిగతా వాళ్ళకి డిప్లొమాటిక్ కంటెంట్ ఇవ్వడాలు యూట్యూబ్లో, ఇప్పుడు నా వీడియోని ఈ వీడియోని ఎక్కడో చూస్తూ ఉంటాడు, వాడి కనీసం అరే ఏం మాడుతున్నారు వీళ్ళు ఏంటి అనేది చూస్తున్నప్పుడు ఒకప్పుడు లాగా డిప్లొమాటిక్ మాడితే వ్యూస్ వస్తాయి అనేది పోయింది. అవును, ఒరిజినాలిటీ ఒరిజినల్గా ఉండాలా, కరెక్ట్గా ఉండాలా, లాజికల్గా ఉండాలా, వాడే ఫ్యూచర్లో ఉండి మిగతా అందరూ స్క్రాప్ పోతారు. ఆర్టిఫిషియల్ ఈజ్ గాన్ బ్రో. అది ఇప్పుడు నేను డే 1 నుంచి నేను ఫేమస్ అవడానికి కారణం అదే, రేపొద్దున ఫేమస్ అవడానికి కూడా అదే కారణం. సో ఒక లైనా కూడా అదే అనుకోవచ్చు. ఖచ్చితంగా ఐ వాంట్ టు బి హానెస్ట్. మంచో చెడో దానివల్ల నాకు హిట్ అయినా పర్లేదు, నాకు లాస్ట్ 4 years నుంచి హిట్ అయ్యాను నేను. ఎప్పుడు వచ్చినా హానెస్ట్గా మాడతాను, అదే ఉంటుంది. ఈవెన్ ఏదైనా ఆడిషన్కి వెళ్ళినప్పుడు కూడా ఎవరిని కాకాబట్టను, ఎవరికి టచ్లో ఉండను, ఎవరికి హ్యాపీ బర్త్డే విష్ చేసి చెప్పను, డైరెక్టర్లందరికీ కాకాబట్టేదే ఉండదు. నా దగ్గర టాలెంట్ ఉంటే నువ్వే పిలుస్తావు అనే మైండ్ సెట్లో ఉంటా. నాకు ఇండస్ట్రీలో అవన్నీ అవసరం కదా, అవసరం అంటారు. బట్ నేనేంటంటే అది ఇంత ముందు 5 సంవత్సరాల పీరియడ్ అప్పుడు అవసరం, బట్ అప్పుడు నేను లేను, ఇప్పుడు అవసరం లేదు, నేను కరెక్ట్గా ఉన్నా, అవసరం లేదు. నీదే టాలెంట్ ఉంటే నేను ఎక్కడైనా లాగిద్ది సినిమా ఇండస్ట్రీ. అది పాతకాలం ఉండేది. మీకు 2010 వరకు ఉన్న ఆర్టిస్టులు అందరూ చూడండి, టాలెంట్ ఉన్నోడే ఉన్నాడు. ఇప్పుడంతా మార్కెటింగ్ చేసేవాళ్ళు వచ్చారు మధ్యలో. 2010 నుంచి 2024 దాకా నువ్వు ఇన్స్టాగ్రామ్లో ఫేమస్ అవడం, ఫాలోవర్స్ పెంచుకోవడం, రీల్స్ చేయడం, వాళ్ళని తీసుకుంటున్నారు మెల్లిగా, మీరు గమనించండి. బట్ అది ఇప్పుడు తగ్గిపోయింది. ఇప్పుడు చూడండి, రీల్స్ చేసేవాడు రీల్స్ దగ్గరే ఉంటాడు, వాడు ఇన్ఫ్లుయెన్సర్ లాగే ఉండిపోతాడు. దే విల్ నాట్ బికమ్ యాక్టర్. అందులో కొంతమందే ఇప్పుడు ఆయన కొంతమందిని సినిమాలోకి తీసుకుంటారు, కానీ చిన్న చిన్న క్యారెక్టర్లకి. బట్ అది చాలా చిన్న క్యారెక్టర్లే, వాళ్ళ స్పాన్ కూడా తక్కువే ఉంటుంది. మీరు చూడండి అసలు ఎవరన్నా రీల్స్ నుంచి పెద్దగా అయిన వాళ్ళు చెప్పండి రీసెంట్ టైంలో, ఎవరు లేరు. మీరు చెప్పండి. అంటే ఊరినే మనం మాట వరుసగానే అనుకుందాం, ఒకళ్ళిద్దరూ వస్తారు, కానీ వాళ్ళు ఒక్కసారి యాక్టర్లు అయ్యాక వాళ్ళకి రీల్స్ తగ్గించేస్తారు. చూడండి, దే అండర్స్టాండ్ దట్ లాజిక్. సేమ్ వే విత్ బిగ్ బాస్లో కూడా లోపలికి వెళ్ళాక మీ మొహం ఏమి ఉట్టప్పుడు ఫిల్టర్స్ పెట్టి లేదా మేకప్ వేసి చేసే రీల్స్కి బిగ్ బాస్లోకి వెళ్ళాక మేకప్లు ఉండవు, కెమెరాలు ఉండవు, పొద్దునే మొహం కడుక్కునేటప్పుడు వాడు మొహం కడుక్కుంటాడు, అది కూడా చూపిస్తారు కెమెరాలో. ఈడేం తిట్టున్నాడు రా అని మనమే ఒరే ఈ అమ్మాయి ఏందిరా మామూలుగా ఎట్లున్నది. అట్లాగే హీరో కూడా అరే వాడు ఏందిరా అందంగా ఉన్నాడు, వీడియో తిట్టున్నాడు. అబ్బాయి ఎవరో ఇక్కడ హెయిర్ ఆ రోజు మణికంఠ రియాలిటీని చూపిస్తున్నప్పుడు అతని మీద నాకు ఇంట్రెస్ట్ పోయింది. I lost interest on that guy because I can see what he's in and out. మొత్తం చూసేసా. I've already seen. Now I'm no more excitement about your character. సేమ్ వే రీల్స్ కూడా అదే అవుతుంది, మెల్లిమెల్లిగా. అందుకే ఈ ఒక్కసారి ఇది వచ్చాక రీల్స్ ఆపేస్తారు. ఎందుకు, మన గురించి మనం తక్కువ చూపిద్దాము, సో దట్ మనకు డిమాండ్ ఉంటుంది అని మైండ్ సెట్. సో ఇప్పుడు మన నెక్స్ట్ అంటే ఇప్పుడు ఫైనాన్షియల్ పరంగా కూడా బిగ్ బాస్కి వెళ్తే మంచి అమౌంట్ వస్తుంది అనేది ఉంటుంది. సో ఆ లిస్ట్లో ఒక ఎక్స్పెక్ట్ చేయని అమౌంట్ ఇచ్చి బోస్ గారిని వెళ్ళమంటే వెళ్తారా? ఇంటి అసలుకి వెళ్ళరా? నా ఫ్రెండ్ ఉన్నాడు మహేష్ వెట్ట, వెళ్ళాడు కదా మహేష్ వెట్ట కూడా. సరయు వీళ్ళందరూ నా ఫ్రెండ్స్. ఇంకో 2-3 ఎవరికో ఐటమ్ కూడా చేసాం ఒకసారి.
వాళ్ళు వెళ్ళినప్పుడు రెమ్యునరేషన్ ఎంత వచ్చింది అనేది బిల్లు నేనే రైజ్ చేసేది. ఎంత వచ్చింది ఏంటి? తెలుసా చెప్పకూడదు. ఓకే. సో ఐ హావ్ సీన్ ఇట్. ఇట్స్ ఎ గుడ్ అమౌంట్, దేర్ ఇస్ నో డౌట్. ఇట్స్ ఎ గుడ్ అవునా? అమౌంట్, గుడ్ అమౌంట్. బట్ నాకు కాదు. వాళ్ళకి అదే ఆ టైంలో. ఐ హావ్ సీన్ హైస్ అండ్ లోస్ ఆఫ్ మై లైఫ్. యాజ్ ఎ సిఏ ఐ ఎర్న్డ్ హ్యూజ్ అమౌంట్స్ ఆఫ్ మనీ, ఐ లాస్ట్ హ్యూజ్ అమౌంట్స్ ఆఫ్ మనీ. ఏదో చెడుగా కాదు, అందరూ మంచోళ్ళు అనే మైండ్ సెట్ లో ఉండి ఫ్రెండ్స్ కి డబ్బులు ఇచ్చి అలా లాస్ట్ అయ్యాను. సంపాదించిన డబ్బులు, సిఏ ప్రాక్టీస్ లో సంపాదించిన డబ్బుల్ని మన ఫ్రెండ్స్ వాళ్ళకి వీళ్ళకి ఇచ్చి లాస్ అయ్యాను. సో నాకు ఆ అమౌంట్ ఏం ఎక్సైట్ ఉండదు. నాకు ఎక్సైటింగ్ వల్ల మంచి సినిమా చెప్పినప్పుడు, 10 మందిని మనం లైఫ్ మనం చేంజ్ చేసినప్పుడు, బాస్ జాబ్స్ అని ఇందాక చెప్తా ఉన్నాను స్టార్ట్అప్ లో, ఇవన్నీ నాకు తెలిసి మీ ఆడియన్స్ కి ఎవడు ఇంత తేడా ఉన్నాడు అనుకుంటారా నా భయం అవుతుంది ఒక్కోసారి. ఎందుకంటే వీడు ఒక పక్క యాక్టర్ అంటాడు, ఇంకో పక్క సీఏ అంటాడు, ఇంకో పక్క స్టార్ట్అప్ అంటాడు. ఎవడు రీడ్ అసలు వీడు తేడా, వీడి మొహం ఎప్పుడెప్పుడు చూసినట్టు ఉంది కానీ బట్ వీడు అంత ఫేమస్ కాదా, వీడిని తీసుకొచ్చి కూర్చోబెట్టి మాట్లాడుతున్నాడు. డెకైడ్ చేసిన తర్వాత బట్ అంత ఫేమస్ కాదు కదా. సో వీడు మాట్లాడుతుంటే ఎందుకు వినాలి అనే మైండ్ సెట్ లోకి వెళ్తాను, భయం వేద్దాం ఒక్కోసారి. బట్ అయినప్పటికీ గతంలో మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి డిస్కస్ చేసాం చాలా వైరల్ అయింది. అంటే నేను చెప్పిన తర్వాత మీరు మార్కెట్ లో చూస్తా ఉన్నారా నా స్టేట్మెంట్ జరుగుతా ఉందా? అది మనం ఎప్పుడో చెప్పాం, 1.5 years బ్యాకే చెప్పాం. ఈ 1 year తర్వాత కూడా పెద్ద పెద్దోళ్ళు చెప్పారు. నేను ఇచ్చిన స్టేట్మెంట్ తర్వాత చాలా పెద్ద స్టేట్మెంట్ ఇచ్చారు, అంటే దాని తగ్గట్టు నడుస్తుంది కూడా. బట్ మనం ఇంకా ప్రూవ్ అయ్యాం అనుకోండి, మన స్టేట్మెంట్ కి వాల్యూ, మనం సక్సెస్ అయ్యి దానికి తగ్గట్టు చేస్తేనే వాల్యూ. ఇప్పుడు కూడా నేను యాక్టర్ కి ఇవన్నీ చెప్పాను అనుకోండి, ఎవడు రీడు ఈ అబ్బాయి తిడతారా లేదా? అట్లా కాకుండా నేను ఆల్రెడీ యాక్టర్ గా ఒక 10 సినిమాలు చేసేసి ఆల్రెడీ ప్రూవ్ చేసి నేను మాట్లాడుతున్నాను అనుకోండి, నా మాటకి వాల్యూ ఉంటుంది. బట్ మనం ఏంటంటే ఆల్రెడీ ఇన్ని థింగ్స్ చేస్తున్నప్పుడు వీఆర్ సీయింగ్ ఇట్. సో నిందా చెప్పినప్పుడు నా సాటిస్ఫాక్షన్ ఎలా ఉందంటే, బాస్ జాబ్స్ లో మేము చాలా మందికి ఇప్పటికే చాలా మంది ట్రైన్ ప్లేస్మెంట్ చేసాం కామర్స్ సెక్టర్ లో. వాళ్ళు ఈ రోజు కూడా మాకు మెసేజ్ చేస్తూ ఉంటారు. అంటే ఎంకామ్, బీకామ్, ఎంబీఏ, ఫైనాన్స్ చదివిన చాలా మందికి, లేదా సిఏ ఇంటర్ చదివిన చాలా మందికి జాబులు రావు, ఎందుకంటే వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉండదు. మరి మన ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏమో ఎక్స్పీరియన్స్ ఇవ్వదు. ఎక్స్పీరియన్స్ లేని జాబ్ రాదు, ఎక్స్పీరియన్స్ రావాలంటే జాబ్ లో ఉండాలి. ఎట్లా ఇట్స్ యూనో లాక్ అయిపోయిన సిచ్యువేషన్. అలాంటి వాళ్ళకి ఏం చేస్తామంటే మేము ఒక 3 months ట్రైన్ చేసి తర్వాత ప్లేస్మెంట్స్ కూడా మేమే చూస్తాం. అలా మార్కెట్లో ఉన్నాయి, కానీ మార్కెట్లో అంతా థియరిటికల్ వేలో ట్రైనింగ్ చేస్తున్నారు, ప్రాక్టికల్ వేలో ట్రైన్ చేయట్లా. అలా మేము ట్రైన్ చేసి ప్లేస్ చేశాక వాళ్ళకి 5,000 కూడా వాళ్ళకి రాని శాలరీస్ ఆ టైంలో సడన్ గా 25,000-30,000 ప్లేస్మెంట్లు వెళ్ళిపోయి అక్కడి నుంచి గ్రో అవుతున్నారు చాలా మంది. వాళ్ళ లైఫ్ మారిపోయింది కదా. ఎస్పెషల్లీ నేను మా బాస్ జాబ్స్ మేము ఏం చేస్తున్నాం అంటే పల్లెటూరు నుంచి వచ్చిన వాళ్ళని ఫోకస్ చేస్తున్నాం. సో పల్లెటూరు నుంచి వచ్చిన వాడికి 25,000 శాలరీ అంటే దేర్ ఎంటైర్ ఫ్యామిలీ సిస్టమ్ ఈ చేంజింగ్. ఇప్పుడు నీ బిగ్ బాస్ కి ఇప్పుడు నా టార్గెట్ ఏంటంటే సంవత్సరానికి 5,000 మందిని అలాంటి వాళ్ళని ట్రైన్ చేసి ప్లేస్ చేయడం. బిగ్ బాస్ వల్ల నువ్వు ఎంతమంది బెనిఫిట్ అవుతున్నారు, బాస్ జాబ్స్ వల్ల ఎంతమంది బెనిఫిట్ అవుతున్నారు? క్లాస్ బాగుంది, బిగ్ బాస్ బాస్ జాబ్స్. బిగ్ బాస్ ద్వారా ఎంతమంది బెనిఫిట్ అవుతున్నారు? నాలాంటి బాస్ జాబ్స్ లాంటి ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిస్టమ్ ఏదైతే డెవలప్ చేసామో దాని ద్వారా ఎంతమంది బెనిఫిట్ అవుతున్నారు, ఏది నేను ఇంపాక్ట్ ఇవ్వగలుగుతున్నా. సో నాకు ఇది ఎందుకు ఎక్సైట్ అవుతుంది? మీరు అడిగిన క్వశ్చన్ సమాధానం వచ్చింది. నేను ఏది ఇంపాక్ట్ ఇవ్వగలుగుతున్నారు మా సొసైటీలో అనేది నాకు దిస్ ఇస్ వాట్ మేక్స్ మీ మోర్ ఇంట్రెస్టింగ్, మోర్ బెనిఫిషియల్ టు ద సొసైటీ. నాకు ఇదే అంత లేదు. డబ్బులు కూడా దీనికంటే ఎక్కువే వస్తాయి బాస్ జాబ్ చేసి నామినల్ ఫీజ్ తో. నీ స్టూడెంట్స్ నుంచి ఏం తీసుకోం, రిక్రూటర్ చేసే దగ్గర నుంచి తీసుకుంటాం. బట్ నాకు ఇదేం ఎక్సైట్మెంట్ లేదు. బట్ ఏది ఎక్సైట్ అంటే మంచి మూవీస్ చేయాలా, వరల్డ్ క్లాస్ మూవీస్ చేయాలా, రాజమౌళి గారు లాంటి సినిమాల్లో ఒక మంచి రోల్ చేయాలా, ఇవి మనకి మోర్ ఎక్సైటింగ్. ఎందుకంటే వీఆర్ షోకేసింగ్ అవర్ ఇండియన్ టాలెంట్ టు ద వరల్డ్. అలాంటి వాటిలో ఉండాలా మనం అనేదే నా అంబిషన్, బిగ్ బాస్ కాదు. మీరు అడిగిన చిన్న క్వశ్చన్ కి ఇంత చెప్పాను, 1 mark క్వశ్చన్ కి 10 marks ఆన్సర్ ఇచ్చాను. గ్రేట్. అయితే ఇప్పుడు డెకాయిట్ ఆల్రెడీ రిలీజ్ అయిపోయింది, మంచి పేరు వచ్చింది నాకు తెలిసి. దాని తర్వాత వచ్చినటువంటి సినిమాలు ఏంటి, ఏం చేస్తున్నారు, మరి ఏంటి నెక్స్ట్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏంటి? గద్దర్ కాకుండా, గద్దర్ ఆల్రెడీ మనకు తెలుసు, అది గద్దర్ రిలీజ్ ఉంటుంది, 1-2 months లో రిలీజ్ అయిపోద్ది. బట్ అది రిలీజ్ చేయకముందు నాకు ఆల్మోస్ట్ ఒక 7-8 పెద్ద మూవీస్ నుంచే కాల్సి వచ్చింది. పెద్ద మూవీసే, అన్ని మూవీస్ లో హీరో కాదులే మనకి ఇంకా లెవెల్ లేదు. అన్ని మూవీస్ లో ఎస్ఐ రోలు, ఆర్ సిఐ రోలు, ఆర్ పోలీస్ రోలు, మొత్తం పోలీసే. అరే ఇంకా మనం మారమా? తమిళోళ్ళు, మలయాళం మీరు చూడండి, ఒక క్యారెక్టర్ చేసినప్పుడు రెండోసారి ఇంకో క్యారెక్టర్ చేస్తారు. వాళ్ళు అంటే వీడు ఒక క్యారెక్టర్ లో ఎబిలిటీ చూసినప్పుడు మళ్ళీ అదే క్యారెక్టర్ ఇస్తా ఉంటారు మన వాళ్ళు. మన తెలుగు వాళ్ళు ఏంటో ప్రాబ్లం లేదు అంటే నాకు అర్థం కాదు. ఇక నువ్వు అందులో నన్ను ఆ క్యారెక్టర్ తప్పితే ఆ యాక్టింగ్ ఎబిలిటీ చూసినప్పుడు వేరే దాన్ని చూడలేదా? ఐ ఫెల్ట్ లైక్ అందుకని అన్ని అడిగిన అన్నిటికీ వెళ్ళాను, కలిశాను, వెరీ లీస్ట్ ఇంట్రెస్ట్ చూపించాను నేను. ఒకళ్ళిద్దరు ఓకే చెప్పినా సరే చూద్దాంలే అనుకుంటే నేనైతే ఎక్సైట్ అయిపోయి ఓకే చెప్పేసి వెళ్ళిపోతానని లేదు. నాకు తెలిసి 6కి 7కి నేను లీస్ట్ ఇంట్రెస్ట్ చూపించా. చెప్పా అన్న నేను ఇట్లాగే మీకు ఎలా చెప్పాను వాళ్ళు కూడా
పోలీస్ క్యారెక్టర్ కాకుండా ఇంకేమంటే చెప్పన్నా, ఉమ్. మరి అదే చేశాం కదా, ఆల్రెడీ మొన్ననే. చూశాను కదా, అవును, అవును. నాలో యాక్టింగ్ ఎబిలిటీ ఉందన్న, నేను మీకు ఇలా కావాలంటే మీరు అలా కనెక్ట్ అవుతాను. జుట్టు ఇప్పుడు నా ఫ్రెండ్ ఒకడు ఒక క్యారెక్టర్ చెప్తే దాని తగ్గట్టు నేను జుట్టు మేక్ ఓవర్ చేసుకున్నాం. మేక్ ఓవర్ వాడికి నెక్స్ట్ అది చేస్తే నాకు ఇన్నిట్లో లేని ఎక్సైట్మెంట్ వాడు చెప్పిన క్యారెక్టర్లో ఎక్సైట్మెంట్ వచ్చింది. సో అది చేశాను. బట్ అలాగే నేను బట్ దాంట్లో ఇంపార్టెన్స్ ఉంటే ఒకవేళ పోలీస్ ఉండొచ్చు కానీ బ్రో, కానీ మళ్ళీ పోలీస్ అంటే క్యారెక్టర్. ఇక అది ఆ పెద్ద సినిమాల్లో ఎంత ఉంటుందో తెలియదు బ్రో. మనకి ఇది ఒక మంచి క్యారెక్టర్ బ్రో అని బాగా లాగి మన క్యారెక్టరైజేషన్ చెప్పిన రోజు నేను చేసేవాడిని. బట్ వాళ్ళందరూ చెప్పారు, అందరూ క్యారెక్టర్ ఇది ఇది అని చెప్పారు, కానీ మరీ ఇంపార్టెన్స్ క్యారెక్టర్ లాగా నాకు అనిపించలేదు. ఉంటది సమ్ ఇంపార్టెన్స్ ఉంటుంది, కానీ ఈ సినిమాకి చాలా క్రూషియల్ క్యారెక్టర్ అన్నట్టు అనిపించలేదు. అందుకని నేను వెళ్ళలేదు, ఎక్సైట్ అవ్వలేదు నేను. అందుకని నాకు ఆ తర్వాత అనిపించింది, ఓహో డెకాయిడ్ సరిపోదు మంది, చిన్న రోల్లో అనిపించింది, ఇట్లా కాదు అని చెప్పి ఏం చేయాలంటే లెట్స్ ఫోకస్ ఆన్ మై నెక్స్ట్ మూవీ. ఏదైతే ఆల్రెడీ గద్దర్ చేశా కాబట్టి దీని ద్వారా ఐ ఫీల్ దిస్ ఇస్ మై బ్రేక్ పాయింట్. సో గద్దర్ రిలీజ్ అయ్యాక ఐ ఫీల్ చాలా మంది గుర్తుపెట్టారు తెలుగు ఇండస్ట్రీలో కూడా, ఓహో సినిమా ఇలా కూడా చేస్తున్నారు ఈ మధ్య కాలంలో, ఆర్ ఇలా కూడా మన దగ్గర ఆప్షన్స్ ఉన్నాయి అండ్ ప్రేక్షకులు కూడా ఆదరిస్తారా అనే మైండ్ సెట్లోకి స్టార్ట్ చేసిన కూడా ఐడియా అదే. ఒక మలయాళం కైండ్ ఆఫ్ మేకింగ్, ఒక కొరియన్ కైండ్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్, ఎస్పెషల్లీ మలయాళం కింద తీసుకోవచ్చు, ఒక మలయాళం లాగా మనం కూడా చేయగలమా అనే ఒక థాట్ ప్రాసెస్ని ఇంప్లాంట్ చేసేలాగా మనం ఉంటాం. కమర్షియల్ మైండ్ సెట్లో ఉండదు సినిమా, కమర్షియల్ మీటర్లో ఎక్కడా ఉండదు. అలా తీసాం. ఖచ్చితంగా నువ్వే నన్ను పిలిచి అన్న ఆ రోజు నువ్వు ఇలా ఇంటర్వ్యూ మాడా అన్న అని చెప్పి ఆ వీడియోని మీ వాళ్ళకి ఎవరికో చెప్పి అప్పుడు ఏం ఆడాడు ఇప్పుడు ఏముంది అనేది ఖచ్చితంగా డిస్కషన్ చేసే రోజు వస్తుందని నేను 100కి 200% చెప్పగలను. ఎందుకంటే ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ వాట్ వీఆర్ డెలివరింగ్. రిలీజ్ ఎప్పుడు అనుకుంటున్నా? ఆంధ్ర లోకల్ బాడీ ఎలక్షన్స్ ఆర్ కమింగ్ ఇన్ అక్టోబర్ 15th ఎలాగో, అదే టైంలో జిహెచ్ఎంసీ ఎలక్షన్ కూడా అక్టోబర్. సో మనది కొంచెం డ్రై సబ్జెక్ట్, అంటే ఎలక్షన్స్, కోర్ట్ డ్రామా కొంచెం మిక్స్ ఆ టైంలో ఉంది కాబట్టి అలా అని నేను సెన్సేషన్ చేయడం కోసం అని చెప్పి ఏది పడితే అది చేయడం సినిమాలో లేదు. కైండ్ ఆఫ్ మంచి సినిమా చేశాను ఉంది కాబట్టి కొంచెం డ్రై సబ్జెక్ట్ కాబట్టి ఐ ఫీల్ ఆ రిలవెన్స్ ఉన్న టైంలో రిలీజ్ చేయాలనుకుంటా ఉన్నాను. సో మోస్ట్లీ ఆ జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ అండ్ ఆంధ్ర లోకల్ బాడీ ఎలక్షన్స్ టైంలో రిలీజ్ చేస్తాను. ఆ టైంలో రిలీజ్ అవుతుంది. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. సో ఆల్ ది వెరీ బెస్ట్ ఫర్ గద్దర్. థ్యాంక్ యూ సో మచ్. సో ఇది వాళ్ళ స్పెషల్ ఇంటర్వ్యూ. మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. అంటే కీప్ వాచింగ్ దిస్ ఇషామ్, సైనింగ్ ఆఫ్.